జయ జయ శంకర, హర హర శంకర. మన వేద భారత పరిక్రమ యాత్ర జగద్గురు ఆదిశంకర యాత్ర ఈరోజు రెండవ రోజు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని అనుకున్నటువంటి ఒరిస్సా రాష్ట్రానికి చేరుకున్నాము. మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినటువంటి చితురామ్నాయ పీఠాల్లో పూర్వామ్నాయ పీఠం, గోవర్ధన పీఠం, ఋగ్వేద పీఠం అయినటువంటి మనం పూరి శంకరాచార్య మఠంలో ఉన్నాము. ఇప్పుడే భోజన వ్యవస్థ అది కూడా స్వామివారు ఏర్పాటు చేశారు మాకు. మరి కాసేపట్లో ఇక్కడ వేద పారాయణ చేసుకొని ఇక్కడ నుంచి పాదయాత్రగా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం వేద ప్రచార యాత్ర చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాంగణం అంతా కూడా ఇంత అంటే జగన్నాథ స్వామి వారి ఆలయం అని అంటే ఇరుకిరుకు సందులు ఇవన్నీ ఉంటాయి. ఎంత సందులు ఉన్నప్పటికీ ఈ ఆశ్రమం ఎంత విశాలంగా ఉందో చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక కొలను ఉంది. ఇది అసలు అంత అద్భుతంగా ఉందో చూస్తూనే ఉంటుంది. ఇది చాలా పెద్దది. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద కొలను. ఒక పక్క శక్తిపీఠమైనటువంటి విమలాదేవి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించడానికి ఒక నొయ్యను కూడా ఏర్పాటు చేసి ఆయన స్నానం అది చేసి ఇక్కడే తపస్సు చేసుకొని ఈ పీఠాన్ని స్థాపించారు. మరి కేసపట్లో అది కూడా మనం చూస్తాము. ఇది విమలాదేవి మందిరం. అలాగే ఇది నాభిస్థానం అన్నమాట, అమ్మవారి యొక్క నాభిస్థానం. ఇక్కడ పైన చూసారు కదా, ఇక్కడ शक्तिपीठों में महाशक्ति के नाभिमंडल के गिरने से प्रकट भगवती विमला అమ్మవారి గుడి. ఈ గుడి దగ్గర నుంచి ఇలా డౌన్లోడ్ మనకు వెళ్తే నన్ను ఏం చేయకు చాలా ఉన్నాయి కోటలు. ఇక్కడ కొంచెం భయంకరంగా కూడా ఉన్నాయి. ఇది మరి కాసేపట్లో ఓపెన్ చేస్తారు. ఇది 3 గంటలకి. ఇదంతా కూడా శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి పీఠం. కొద్ది రోజుల క్రితం వరకు ఇదంతా కూడా షెడ్లు వేసి ఇదంతా కప్పేసి ఉండేది. మరలా దీన్ని పూర్వం ఎలా ఉండేదో అలాగే మొత్తం తీస్తారు. పైన ఆచ్ఛాదన అంతా కూడా మనం చూస్తున్నాం కదా. ఆ వాపి కూపం, ఆ నొయ్యి 2500 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు అక్కడ కింద కూడా రాసి ఉంటుంది. తర్వాత మనం వెళ్దాం కిందకి. టైమింగ్ ఇంకా ఓపెన్ అవుతుంది. అక్కడ శంకరాచార్యుల వారి మందిరం అది. దాంట్లోనే శంకరాచార్యులు వారు క్షీణించినటువంటి పరుపు అది ఉంటుంది. పరుపు అంటే మన పరుపు లాంటివి కాదు, కేవలం ఆయన క్షీణించినటువంటి వ్యవస్థ అది ఉంటుంది. అదేవిధంగా శంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని, శ్రీకృష్ణ ఆశయాల్ని కూడా వారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో భక్తులు కాబట్టి ఆయనకు కూడా దగ్గరలోనే శ్రీకృష్ణ మందిరం కట్టారు. అదేవిధంగా జగద్గురు ప్రస్తుతం ఉన్నటువంటి నిశ్చలానంద భారతీ స్వామి వారు మరి ఉన్నటువంటి ఆయన వ్యవస్థ అంతా గురుపాదులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. గురుచరణం. అలాగే నిత్యం అన్న సమారాధన, కొన్ని వేల మందికి ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. ఎవరు వచ్చినా సరే కంచం తీసుకోవడం, కడుక్కోవడం, లోపలికి వెళ్ళి కూర్చోవడం, మహాభోగం ప్రసాదం తినడం, మళ్ళీ కంచం కట్టి అక్కడ పెట్టాడు. వ్యవస్థ అలాంటిది. ఎంతమంది వచ్చినా ఉంటుంది, కాకపోతే ముందుగా చెప్పాలి. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా అదొక వేదికగా అక్కడ ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏవైనా జరిగినప్పుడు అదొక వేదికగా వాడుతూ ఉంటారు. ఇందాక కొలను చూపించాను కదా, అక్కడ
మన సప్తఋషి సంస్థ వేద పరిక్రమ యాత్ర వేద పండితులందరూ కూడా ఏదో చదువుతున్నారు అటు ఇటు. ఇప్పుడే భోజనమైంది, వేదపారాయణకి సిద్ధం అవుతున్నాం అందరం. స్వామివారు కూడా ఈ కుంభమేళాకి బయలుదేరారు 2 రోజుల క్రితమే, రాయ్పూర్లో ఉన్నారు. మరో 2 రోజుల్లో కుంభమేళాకి చేరుకుంటారు. వారి అనుమతితోనే ఇక్కడికి వచ్చి ఇంకా కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాము. వారి శిష్యులైనటువంటి వారందరూ కూడా ఇక్కడ మనకి ఏర్పాట్లు అవి చేశారు. ఇక్కడ మేనేజర్ ఆయన పేరు, ప్రతి ఒక్కరూ మేము చేస్తున్నటువంటి ఈ కృషికి మీ అందరూ కూడా ఆదరిస్తారని, వేద పరిరక్షణ కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఈ పరిక్రమ యాత్రని దిగ్విజయం చేస్తారని మరీ మరీ కోరుతూ జై జయశంకర హర హర శంకర. జై జయశంకర హర హర శంకర. మన వేద భారత పరిక్రమ యాత్ర సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో చతురామ్నాయ పీఠాల్లో మొట్టమొదటిది పూర్వామ్నాయ పీఠం గోవర్ధన పీఠంలో మనం ఉన్నాం. అయితే ఈ పీఠం గురించి మనకి కొంతవరకు తెలుసు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వీరికి పూర్తి స్థాయిలో తెలుసు. కాబట్టి వారి దగ్గర నుంచి మనకి తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం. వీరి పేరు త్రివేది, అక్షయ్ త్రివేది గారు. వీరు ఇక్కడ ఆస్థానంలో ఉంటారు. వీరు ఈ మన గోవర్ధన పీఠం గురించి పూర్తి స్థాయిలో మనకి కొన్ని విషయాలు తెలియజేయబోతూ ఉన్నారు. దయచేసి మనం తెలుసుకుందాం. भगवतपाद शंकराचार्य जी ने आज से 2500 वर्ष पूर्व भगवतपाद जब यहाँ पर आए तब उन्होंने जगन्नाथ जी की स्थापना करी, और जगन्नाथ जी की स्थापना करने के बाद उसी से संबद्ध इस गोवर्धन मठ की आज से 2500 वर्ष पूर्व स्थापना करी, और यहाँ की अधिष्ठात्री देवी भगवती विमला को किया। यहीं पर अंदर भगवती विमला का और भगवती कमला और जगन्नाथ जी का भी मंदिर है। और ये भगवत शंकराचार्य जी द्वारा ही गद्दी है। आज तक अभी तक जितने भी शंकराचार्य हुए हैं उनका इसी पे अभिषेक होता है। और इस समय जो प्राप्त शंकराचार्य हैं वे 145वें स्थान पर हैं। तब से 2500 वर्ष पूर्व से भी भगवत शंकराचार्य के प्रथम शिष्य ऋग्वेद से संबद्ध यह मठ है। ऋग्वेदीय पूर्वाम्नाय श्री गोवर्धन मठ, यहाँ के प्रथम शंकराचार्य पद्मपादाचार्य जी तब से अभी तक 145वें स्थान पे गुरुदेव है। वही 145 की लिस्ट जी 145 మన శంకరాచార్యుల వారు మొట్టమొదటి శంకరాచార్యుల వారు స్థాపించిన పీఠం దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి శంకరాచార్యుల వారి వరకు ఇదంతా కూడా వారు పూర్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉన్నారో ఇవన్నీ వారి పేర్లు. మొట్టమొదట పద్మపాదాచార్యులు వారు మొట్టమొదటగా ఈ పీఠాన్ని నిర్వహించారు. శంకరాచార్యుల వారి తర్వాత ఆయన గురించి చేశారు. తర్వాత ఇక్కడ శంకరాచార్యుల వారు శంకరాచార్య జీ ఈ లోపల మనం చూస్తున్నట్లయితే శంకరాచార్యుల వారు శయనించినటువంటి పీఠం, ఇక్కడ కూర్చున్నటువంటి పీఠం అది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ శంకరాచార్య జీకి और ये जो शंकराचार्य जी की जहाँ मूर्ति स्थापित है यहीं पर बैठ करके वो पढ़ाते थे, उपदेश देते थे जब यहाँ पे थे। भगवती विमला का मंदिर था, मंदिर के सामने वो बैठते थे और बाकी यहाँ शिष्य आदि बैठते थे। అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది సిన్స్ 2500 ఇయర్స్ 2500 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు ఏ నేచురల్ 2500 वर्ष पूर्व అంటే శంకరాచార్యుల వారు స్వయంగా దీన్ని तैयार जैसे हाँ, उन्हीं ने इसको तैयार करवाया था। और तब से अभी तक जितने भी मंदिर आदि हैं तो मंदिर में भी पूजन इसी के ही जल से होता है। और इसको दामोदर नाम रखा गया, दामोदर गंगा। दामोदर गंगा ये कौन स्थापना करते? गोवर्धन नाथ जी हैं, गोवर्धन मठ के देवता है जी। गोवर्धन मठ में ఇక్కడ గోవర్ధన స్వామి వారు శ్రీకృష్ణుడు గోవర్ధన రూపంలో ఇక్కడ స్వామి వారు ఉంటారు. ఈ యొక్క గోవర్ధన స్వామి వారి పేరుతోనే ఈ పీఠాన్ని కూడా దీనికి పెట్టి గోవర్ధన పూర్ణ గోవర్ధన్ మఠ్ గంగా గోవర్ధన్ గంగా గోవర్ధన్ నాథ్ గంగా గోవర్ధన్ నాథ్ కింద దీన్ని నామకరణం చేస్తున్నారు. 2500 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ నీటితోనే
అభిషేకాలు ప్రసాదాలు ఇవన్నీ కూడా దీంట్లోనే తయారవుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక పక్క అర్ధనారీశ్వరులు శంకరాచార్యుల వరే స్వయంగా ఆయన చేతుల మీదుగా ప్రతిష్టాపన చేసినటువంటి అర్ధనారీశ్వరులు. అదేవిధంగా ఇక్కడ వేద పాఠశాలలో విద్యార్థులు శుక్లయజుర్వేదం ఋగ్వేదం శుక్లయజుర్వేదం కూడా ఇక్కడ వేద పాఠశాలలో విద్యార్థులు అధ్యయనం చేస్తూ ఉన్నారు.